సూరజ్భాయ్ క్లాస్ చేసినప్పుడు చెప్పారనమాట. బాప్దాదా వచ్చినప్పుడు కూడా దృష్టి అనుభవంతో అనేక మంది యొక్క కర్మభోగంలో అంటే వ్యాధులు దూరమయ్యాయి, విఘ్నాలు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు, కర్మ యొక్క బంధనాలు దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు, విశేష శక్తిని అనుభవం చేసుకొని దృష్టి ద్వారా వరదానాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి బాబాకి కావాలంటే ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటారు. కేవలం మనం బాబాని మనసుతో ఆహ్వానించి ఎదురుగా వచ్చిన ఆత్మ ఎవరైతే ఉన్నారో దేహం కనిపించకూడదు, కేవలం చైతన్యదేవి నా ఎదురుగా ఉన్నారు. నేను దాని అనుసారంగా మీకు కామెంటరీ కూడా ఇస్తూ ఉంటాను అనమాట, మీ ఎదురుగా నిలబడింది ఎవరు అని, ఏ విధంగా శక్తి నింపుతున్నారు అని. మరి మీరందరు సిద్ధంగా ఉన్నారా? సరే, ఇప్పుడు ఫస్ట్ బాబాని ఆహ్వానిద్దాము. బాబా, మిమ్మల్ని ఇక్కడే అనుభవం చేస్తున్నాను. మీరు నాలో విశేషంగా శక్తిని నింపడానికి, కరెంటునివ్వడానికి ఈరోజు నాకు శివశక్తి స్వరూపిణి అయిన చైతన్యదేవిని నా సమ్ముఖంలోకి పంపిస్తున్నారు. వారి దివ్య దృష్టిలో మీ శక్తిని నేను అనుభూతి చెందడానికి. దృష్టి ద్వారా నా సృష్టిని పరివర్తన చేసుకోవడానికి నా మనస్సు బుద్ధిని పూర్తిగా ఏకాగ్రం చేస్తున్నాను బాబా. ఒక్కొక్క అక్కయ్య ఒక్కొక్కరిని చూడండి. సాక్షాత్ సర్వశక్తివంతుడైన బాబా, బాప్ సమానమైనటువంటి చైతన్యదేవిని నా ఎదురుగా ఉంచారు. శివశక్తి స్వరూపం నుంచి వస్తున్నా ఈ శక్తివంతమైన దృష్టితో ఆత్మైన నేను శక్తివంతంగా అవుతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి అనగానే మొదటి వాళ్ళు కూర్చుంటారు, తర్వాత వాళ్ళు నిలబడతారు. వాహన భాగ్యం. సాక్షాత్ భగవంతుడి యొక్క సుందరమైన రచనలో విశేషమైన ఆత్మ నా ఎదురుగా ఉంది. మచ్చలేని వజ్రం, పవిత్రత సూర్యుని కిరణాలు నా ఎదుట ఉన్న మహానాత్మ ద్వారా నాలో నిండుతున్నాయి. నేను మచ్చలేని వజ్రంగా అవుతున్నాను.
నా ఎదురుగా నిమిత్తం చేసిన మహానాత్మ మచ్చలేని వజ్రమై ఉన్నారు. వారి ప్రకాశ కిరణాలు నాపై పడుతూ నేను మచ్చలేని వజ్రంగా అవుతున్నాను. నేను చేస్తున్న శుభ సంకల్పం నా ఎదురుగా ఉన్న ఈ విశేష మహానాత్మతో నాకు సిద్ధిస్తుంది. ఓం శాంతి. ఏమి నా పరమ సౌభాగ్యం! సాక్షాత్ భగవంతుడే నా ఎదురుగా వచ్చారా? వారి అనంత శక్తుల ప్రవాహం అభిషేకం వలె నా ఎదురుగా ఉన్న నిమిత్త ఆత్మపై పడుతూ ఆ శక్తుల అభిషేకం నాపై పడుతూ శక్తిశాలి అవుతున్నాను. ఎంత పవిత్రంగా ఉంది! ఎంత ప్రకాశవంతంగా ఉంది! సంపన్నంగా, సంపూర్ణంగా పరమ పవిత్రంగా ఉంది. శాంతి. ఆహా, పరమ పవిత్రమైన ఈ ఆత్మ పరంధామాన్ని వదిలి పావన ప్రపంచమైన దేవతా ప్రపంచంలోకి వచ్చింది. చైతన్య దేవత సాక్షాత్తు చైతన్య దేవత ఈ దేవత యొక్క దృష్టితో నాలో దివ్య గుణాలన్నీ నిబిడీకృతమై ఉన్న దివ్య గుణాలు అనుభూతిలోకి వస్తున్నాయి. చైతన్య దేవత యొక్క దృష్టితో నేను దేవత యొక్క అనుభూతిలో ఉన్నాను. ఓం శాంతి. మందిరంలోని దివ్య దర్శనీయ మూర్తి మందిరం నుంచి సాక్షాత్ నా దగ్గరికి కదిలి వచ్చింది.
ఏమి నా పరమ సౌభాగ్యం. నా మనోకామనలన్నీ పూర్తవుతున్నాయి ఈ దర్శనీయ మూర్తి యొక్క దృష్టితో. ఓం శాంతి. ఏమి నా సౌభాగ్యం. మాస్టర్ భాగ్య విధాత నా ఎదురుగా ఉన్నారు. సంగమయుగ బ్రాహ్మణాత్మ మాస్టర్ భాగ్య విధాత నా ఎదురుగా ఉండి నాకు దృష్టిస్తున్నారు. సౌభాగ్య విధాత నా ఎదురుగా ఉండి నాకు దృష్టినిస్తూ నా భాగ్యము తయారీ కోసమై శుద్ధ సంకల్పాలు చేస్తున్నారు. నా ఎదురుగా ఉన్న మాస్టర్ భాగ్య విధాత. ఓం శాంతి. వతనం నుంచి దిగి వచ్చారు ఫరిష్తా. ఒక్క బాబాతోనే రిష్తా ఉన్న ఫరిష్తా. ఒక్క బాబాయే లోకం అనుకున్న ఫరిష్తా. వీరి దృష్టితో నాకు కేవలం ఒక్క బాబాతోనే సంబంధం అన్న స్థితి తయారయ్యింది. నా ఆంతరిక సృష్టి మారుతుంది. ఓం శాంతి. ఏమి నా భాగ్యం. బాబా జ్ఞాన సూర్యుడు నా ఎదురుగా. మాస్టర్ జ్ఞాన సూర్యుడు. ప్రకాశమే ప్రకాశం. నాలో ఉన్న అన్ని రకాల అంధకారం దూరం. దేహాభిమానం అన్న చీకటి దూరం. ఈ మాస్టర్ జ్ఞాన సూర్యుని యొక్క ప్రకాశంతో దేహాభిమానమంతా దూరమై నేను కూడా మాస్టర్ జ్ఞాన సూర్య ప్రకాశిస్తున్నాను. ఓం శాంతి. ఆహా, ఏమి నా భాగ్యం. శివుని సతి పార్వతి నా ఎదురుగా ఉన్నారు.
పవిత్రమైన పార్వతి. దృష్టితో నేను పవిత్రమవుతున్నాను. భక్తిలో అర్ధనారీశ్వర అంటారు. ఇక్కడ నాకు వీరి దేహం కనిపించటం లేదు. అర్ధనారీశ్వరుని కనపడుతుంది. శివశక్తి కంబైన్డ్ స్వరూపిణి కనపడుతుంది. నేను శివశక్తిగా అవుతున్నాను. బాబాతో కంబైన్డ్ అయిపోతున్నాను. ఓం శాంతి. ఏమి నా భాగ్యం! పతిత పావని గంగా నా ఎదురుగా ఉంది. ఈ గంగా ప్రవాహంలో నేను ఆత్మను పావనమవుతున్నాను. ఈ గంగ ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు, ఎవరి కోసమూ ఆగదు. పునీతం చేస్తుంది, ప్రవహిస్తుంది. నా ఎదురుగా ప్రేమగంగా, ప్రేమ సాగరునిలో మమైకమైన గంగా, మాస్టర్ ప్రేమ్ సాగర్. ఒక్కొక్క అల నన్ను టచ్ చేస్తూ ఉంటే, దృష్టి ద్వారా అలా టచ్ అవుతూ ఉంటే, నాలో బాబా మీద ప్రేమ లోపల నుంచి ఒక ఉప్పెనలాగా, ఒక తరంగంలాగా నాలో నుంచి కూడా పెరుగుతుంది. ఓం శాంతి. నాకు అనుభవం అవుతుంది, బాబా నా కోసం ఈ ఫరిష్తాను పంపించారు. విజయమాల చేతికిచ్చి మరీ పంపించారు. నాకు విజయాన్ని అందింప చేయడానికి. ఈ ఫరిష్తా నా మెడలో విజయమాల వేశారు. బాబా ద్వారా పంపబడిన విజయమాల నా జీవితంలో విజయానికి
ఫరిష్తాను బాబా నిమిత్తం చేశారు. భగవంతుని పూదోటలోని వికసించిన ఆత్మిక గులాబీ పుష్పం దృష్టితో నాలో సుగంధాన్ని నింపుతున్నారు. కల్పవృక్షంలో వేర్ల స్థానంలో ఉన్న ఉద్ధారమూర్తు నా ఎదురుగా ఉన్నారు. వీరి ప్రతి సంకల్పం నా వరకు చేరుకుంటుంది. వీరి ప్రతి కర్మ ప్రభావం నాపై పడుతుంది. ఇప్పుడు వీరి దృష్టి ప్రభావం నాపై పడుతుంది. వేర్ల స్థానంలో ఉన్న పూర్వజాత్మ నన్ను చార్జ్ చేస్తున్నారు. ఓం శాంతి. నా ఎదురుగా బ్రహ్మ బాబా సమానమైన బాప్ సమానాత్మ గురుమాత దృష్టితోనే వరదానం ఇస్తున్నారు. దృష్టితోనే నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వీరి ఆశీర్వాదాలే నాకు తీవ్ర పురుషార్థిగా అవ్వడానికి రాకెట్ లాగా పనిచేస్తున్నాయి. ఓం శాంతి. నా ఎదురుగా మచ్చలేని డైమండ్ జ్ఞానసూర్యుడు బాబా వీరి తలపై ఉన్నారు. వారి కిరణాలు వీరిపై పడుతుంటే ఇంద్రధనస్సు వలె ఆ 7 రంగులు 7 గుణాలు నాలో నిండుతున్నాయి. ఓం శాంతి.
నా ఎదురుగా శీతలాదేవి చల్లని దృష్టితో కర్మేంద్రియాలన్నీ శీతలమవుతున్నాయి. ఓం శాంతి. నా ఎదురుగా సంతుష్టమని దృష్టితో నేను సంతుష్టమైపోతున్నాను. ఓం శాంతి. నా ఎదురుగా సఫలతా సితారా దృష్టితో నేను ఎంత శక్తిని పొందుతున్నానంటే, సఫలత నా జన్మసిద్ధ అధికారం అన్న నిశ్చయం అనుభూతి నాలో కలుగుతుంది. బాగా అనిపించిందా? టీచర్ అక్కలకి ఇంకా బాగా అనిపించి ఉంటుంది. బాగా అనిపించిందా? ఏకాగ్రమయ్యారా? వైబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులు. డైరెక్ట్గా పెద్ద అక్కయ్యతో డైరెక్ట్గా వీళ్ళు ఛాన్స్ తీసుకున్నారు. ప్రతి అక్కే విశేషమే. వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి. మనం కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిని అలా గుర్తెచ్చుకొని, నేను ఆత్మిక గులాబై వాళ్ళకి సుగంధాన్ని ఇస్తున్నాను, నేను మచ్చలేని వజ్రమై నా యొక్క ఈ ప్రకాశం యొక్క మెరుపుతో వాళ్ళు మచ్చలేని వజ్రంగా అయ్యారు, నేను మాస్టర్ జ్ఞాన్ సూర్య ప్రకాశం వాళ్ళలో నిండి వాళ్ళు మాస్టర్ జ్ఞాన్ సూర్య అయ్యారు. అక్కయ్యల ద్వారా మీకు ఇప్పుడు ఏదైతే అనుభూతి అయ్యిందో, మనం కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులను మనసుతో అలా గుర్తించుకొని వాళ్ళకు కూడా ఆ యొక్క శుద్ధమైన శ్రేష్టమైన స్వమానంతో కూడిన సంకల్పాలని పంపిస్తూ ఉంటే అవి మనసుకు చేరుకుంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా శక్తిశాలిగా అవుతారు. అలా చేయగా ఒకానొక రోజు మనం వారికి సాక్షాత్కారమూర్తి అవుతాం. ఎందుకంటే అంతిమంలో బాబా ఒకటే సేవ చెప్పారు అందరికీ. ఇప్పుడు అక్కలు చేసిందే కాదు, అందరం చేయాల్సింది బ్రాహ్మణులో. అంటే దృష్టితోనే సృష్టి పరివర్తన, దృష్టితోనే. అంతిమంలో ఇంకా చెప్పేది ఉండదు. కేవలం అలా దృష్టితోనే వాళ్ళకి బాబా చెప్పిన మహావాక్యమే, దృష్టితోనే వాళ్ళకి అనుభూతి అవ్వాలి, దృష్టితోనే వాళ్ళకి అనుభూతి అవ్వాలి. సో ఇప్పటి నుంచి అది అనుభవం చేస్తే పదే 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 దాని శక్తి ఈ నేత్రాల్లో ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ అవుతుంది, ఇక్కడ ఛార్జ్ అవుతుంది. ఓం శాంతి. ये रूहानी अंजुमन
न्यारे नजारे हैं ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं. ఫరిష్తాలు ఎలా చేస్తారు? మూమెంట్స్ ఎలా ఉంటాయి? ఫీల్ అవుతూ సౌండ్ పెంచండి, పాట సౌండ్ పెంచండి. की नजरें पड़ी सबसे पहले इन पे ही ఇలా ఒకసారి అన్నప్పుడు జ్ఞానపు కిరణాలు పడుతున్నాయి. భూమి మీద ఉన్నాను నేను, భూగోళం గ్లోబ్ అనేటువంటి గ్లోబ్ పై నిలబడి ఉన్నాను. ఇలాగనమాట. రెండు చేతులతో ఇలా షేక్ చేస్తూ జ్ఞానపు కిరణాలన్నీ కింద పడుతూ ఉన్నాయి. జ్ఞానపు ఫరిష్తా నేను. कितने प्यारे हैं ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं. పవిత్రతా ప్రవాహం ఫీల్ అవుతూ ఇది యోగమే. కిందికన్నప్పుడు కింద పూర్తిగా భూమిలో వెళ్తున్నాయి. నేను గ్లోబ్ పై నిలబడి ఉన్నాను. పైకి పెట్టినప్పుడు బాబా దగ్గర నుంచి తీసుకుంటున్నా ప్రేమ. ఇది యోగమే, అనుభవం చేసుకోండి. ప్రేమలో మీరు ఎంత కావాలనుకున్నా మీకు నిద్ర రాదు. మరి చూస్తే బాబా నుంచి ప్రేమను తీసుకుంటున్నా. రెండు చేతులు అలా పైకి పెట్టి ఈ రెండు చేతుల్లో ప్రేమ నిండుతుంది బాబా దగ్గర నుంచి. మళ్ళీ రెండు చేతులతో ఇలా విశ్వం అనే గ్లోబ్ మీదకి అందిస్తున్నాను. విశ్వం అనే గ్లోబ్ లో విశ్వాత్మలందరికీ అందిస్తున్నాను. వేదికపై స్టేజ్ పైకి ప్రేమ. విశ్వాత్మలందరూ ప్రేమ స్వరూపులే, ప్రేమ ఫరిష్తాలు. మళ్ళీ బాబా నుంచి పవిత్రత తీసుకుంటాను. कितने प्यारे हैं ये फरिश्ते जो ज़मीं. లీనమవుతూ తీసుకుంటున్నాను బాబా దగ్గర. పవిత్రత శక్తి అంతా నాలో నిండుతుంది. ये रूहानी విజయ పైకి రా, స్టేజ్ పైకి. न्यारे नजारे हैं నింపుకుందంతా మళ్ళీ ఆ యొక్క పవిత్రత అంతా విశ్వం అనే గ్లోబ్ పైకి వెదజల్లుతున్నారు ఫరిష్తా నేను. कितने प्यारे हैं ये फरिश्ते जो శాంతి శక్తి, उतरे तारे. శాంతిమయ ఫరిష్తా నేను. ये फरिश्ते जो ज़मीं శాంతిమయ ఫరిష్తా విశ్వానికి ఇస్తున్నాను. విశ్వం అనే గ్లోబ్ కి శాంతి శక్తి. చిరునవ్వుతో చేయండి, చిరునవ్వు. పాట సేమ్ రిపీట్ చేయండి. పరిస్థితులు సీరియస్ గా ఉన్నాయి. యోగం అనేసరికి సీరియస్ అయిపోయారు. ఒకరినొకరు చూసుకోండి, ఇద్దరు ఫరిష్తాలు చూసుకొని. ఒక ప్రేమమయ ఫరిష్తా మరొక ప్రేమమయ ఫరిష్తా అని చూస్తుంది. ఆహా, ఎంత బాగుంది ఫరిష్తా. సంపూర్ణ ప్రేమతో నిండుగా ఉంది. ఒక్క బాబాతోనే సంబంధం జోడించిన ఫరిష్తా. ఓం శాంతి. శుభాబా అంటే ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఒక్కసారి ఫస్ట్ వినండి. శుభాబా అంటే ఒకసారి చప్పట్లు కొట్టాలి. బాప్దాదా అంటే 2 సార్లు, త్రిమూర్తి అంటే 3 సార్లు, చతుర్భుజి అంటే 4 సార్లు, 5 స్వరూపాలు అంటే 5 సార్లు. అర్థమైందా? నేను కన్ఫ్యూజ్ చేస్తాను.
బాబ్దాదా, త్రిమూర్తి, శివబాబా. ఎవరో 2 సార్లు కొట్టారు. శివబాబా, బాబ్దాదా, చతుర్భుజి, శివబాబా. బాగా పాస్ అవుతున్నారే. శివబాబా, చతుర్భుజి, పాంచ్ స్వరూప్, త్రిమూర్తి, పాంచ్ స్వరూప్, త్రిమూర్తి, చతుర్భుజి, పాంచ్ స్వరూప్, త్రిమూర్తి, శివబాబా. శివబాబా అంటే ఎక్కువసార్లు కొట్టేశారు అందరూ. శివబాబాకి అన్ని చప్పట్లు. కూర్చోండి. అట్లే ఒకసారి కంటిన్యూగా శివబాబా బాబ్దాదా అలా లైన్గా చేసి బాగుంటుంది. శివబాబా, బాబ్దాదా, త్రిమూర్తి, చతుర్భుజి, పాంచ్ స్వరూప్. ఓం శాంతి. శివలీలక్కియ ఇంకా గట్టిగా. ఒక ఫరిస్తా వచ్చి అందరినీ ఫరిస్తాలుగా చేశారు, అవునా?